హాయ్ ఫ్రెండ్స్, మనకు ఆహ్, ఇండియన్ పోస్ట్ జీడీఎస్ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అందులో మన తెలంగాణకు సంబంధించి 519 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఏపీకి వచ్చేసి 1215 పోస్టులు అయితే ఉన్నాయి. అయితే మనకి ఎలిజిబిలిటీ వచ్చేసి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లీషు, స్థానిక భాష తప్పనిసరి. అంటే మనకు ఏపీ, తెలంగాణ వాళ్ళకైతే తెలుగు సబ్జెక్టు 10వ తరగతిలో చదవడం అయితే తప్పనిసరి. అదేవిధంగా కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. ఈ అర్హతలు ఎవరైనా ఉన్న వాళ్ళైతే ఈ వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. పోస్టులు వచ్చేసి మనకు గ్రామ డక్ సేవకుడు, బ్రాంచ్ పోస్ట్ మాస్టరు, అదేవిధంగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ నుంచి మనకైతే వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా మన తెలంగాణకు వచ్చేసి 519 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 40 ఏళ్ళ మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీలకు వచ్చేసి 3 ఏళ్ళు, అదేవిధంగా దివ్యాంగులకు వచ్చేసి 10 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. శాలరీ వచ్చేసి 12 బీపీఎంకి వచ్చేసి 12,000 నుంచి 29,380కు శాలరీ అయితే ఉంటుంది. ఏబీపీఎంకి వచ్చేసి డాక్ సేవకు ఇది 10,000 నుంచి 24,470 వరకు అయితే ఉంటుంది. మెయిన్గా సెలక్షన్ లిస్ట్ ఏంటంటే 10th క్లాస్ మార్క్స్ వచ్చిన మెరిట్ ఆధారంగా అయితే సెలక్షన్ చేస్తారు. అప్లికేషన్ ఫీజు వచ్చి ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు వచ్చేసి ఫీజు ట్రాన్స్ ఉమెన్స్కి కూడా ఫీజు లేదు. మిగిలిన వాళ్ళకి మాత్రం 100 రూపీస్ చెల్లించాలి. ఆన్లైన్ ద్వారా ఏదైనా ఒక పోస్టల్ సర్కిల్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఒకటి కంటే ఎక్కువ పోస్టల్ సర్కిల్స్లో దరఖాస్తులు సమర్పిస్తే అవన్నీ రద్దవుతాయి. అప్లికేషన్ మనకు ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి మార్చి 3 నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మనకు సవరణ తేదీ వచ్చేసి 6th నుంచి 8th వరకు అయితే సవరణ తేదీలు అయితే మనకు దరఖాస్తు సవరణ తేదీలు అయితే ఇచ్చారు. అప్లికేషన్ చేసుకోవడానికి ఇండియన్ పోస్ట్ జీడీఎస్ ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోండి. తెలంగాణ అదేవిధంగా ఏపీకి సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మన ఛానల్ని చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ.